రోజు రోజుకి నీలో అందం పెరిగిపోతుంది. మరి నువ్వేమో అమ్మాయి పేరు చెప్పి సన్న దూరం అయిపోతున్నావు. గంగా గంగా అట్ట కాదులే, మన ఇద్దరం ఇట్ట మిక్సింగ్ అయిపోవటానికి ఒక మంచి ఉపాయం ఆలోచించా. ఏంటది? నాకెప్పుడన్నా సింహ ఆడిందనుకో, నిన్ను గంగా సినిమాకి వెళ్దామా అని అడుగుతా. అర్థం చేసుకో. ఏమని అడుగుతాను? గంగా సినిమాకి వెళ్దామా అంటావు. ఏంటయ్యా, ఏమైంది? ఓరి నాయుడు, ఓరి నాయుడు, నేను నమ్మడ మాట ఏంటంటేనే అర్జెంటుగా సినిమా చూసి అనిపిస్తుంది. పొద్దున్నే ఇదేం గోలయ్యా? ఇవాళ పారినోళ్ళు ఎక్కువ మంది వస్తారు, కొట్టుకెళ్ళి కూర్చుందాం పద. Well, let's get on. Oh, nice place. Fine. Hello, good morning. Good morning. Good morning. Good morning. Are you guys? Yes, I show Burra. I show Guhas. అయ్యయ్యో, తెల్లోళ్ళు వచ్చేసారు. వసే రాజ్యం చూసేసా, గాలం వేసేసా, ఇవాళ వాళ్ళు నా చేతిలో బుక్ అయిపోయినట్టే. This is very beautiful Burras. ముందువతలకొచ్చే సార్. No, sir. She no guide. She only selling very postals. I am guide. I am very well guide. చూడు, నీ వ్యాపారం నువ్వు చూసుకుంది కానీ ముందు అవతలకి నాడు. సార్, దిస్ ఇస్ రుద్రాక్షస్, గాడ్, శివ, మెడలు హారమ్స్. Sir, no harams, no rudrakshas. అవి రోడ్డు పక్క కుంకుడుకాయస్. What kind? మొట్టికాయస్. ఓ, there are so many kinds in India. కుక్కుడికాయస్, మొట్టికాయస్. How much? Hundreds, 100. Seating, 1 rupees, 1 rupee. This is what called లెంపకాయస్. రాజ్యం, నన్ను చంపకే. నీ వ్యాపారం ఏదో నువ్వు చూసుకో. Take. Wait. Okay. Thanks. Thank you. What a nice sky. Welcome to beautiful Burra Guhas, sir. Oh, really fantastic. Who ruled this place? We has ruled this place, Krishnadeva. I see. Have it. Thank you, sir. Go ahead. సరిగ్గా పట్టుకోవయ్యా. గంగా, నువ్వట్ట సూదిలో దారం గుచ్చుతా ఉంటే ఓరి నాయనో నరాలు జుయ్యి లాగేస్తాయి. అయ్యా, ఇయ్యాలని ఎంత సంపాదించారో చెప్పుకో. ఓ 10 కాదుగా, 20 కాదు 100. ఆ తెల్లోళ్ళని బురిడి కొట్టించి ఈ రుద్రాక్ష మాలని చెప్పి అమ్మేశా. వామ్ము, అట్ట మోసం చేయొచ్చంటే? ఏంటి మోసం? ఆ తెల్ల సచ్చినోళ్ళు మన దేశం సొమ్ము చాలా కాజేశారంట, అందులో 100 రాబట్ట. ఆ తెల్లోడి సంగతి సరిగాని ఈ నల్లన్నా కొడుకు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడేంటి? బామ్మర్దే దూరంగా ఉన్న అంటూ కలుస్తాయి. అబ్బే, నువ్వా బావా కత్తి లాంటి కమ్మటి కడ చెలగొట్టావు. కళ? ఏం కళ బాబు? రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు, రాజ్యం పాల గిలాస్తో శోభన గదిలోకి వచ్చినట్టు, నేనేమో అంటున్నట్టు, నీ పాడి గడపన్నట్టు, నీ తల కొరి పెడపన్నట్టు. కాదు నాయనా, మన పెళ్లి కూడా పట్టే. ఎందుకే? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నా ముఖమే. బావా నా ఫేస్ అంత అందంగా ఉంటుందా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో. అక్క, ఇంకోసారి అక్క అన్నా ఉంటే డొక్క పగలు తెస్తా. నేనెందుకు రాజీనామా చేయాలి? నీ డేట్ వచ్చింది, ఫేట్ మారిపోయింది, చెయ్యి దా. నేను చెయ్యను. చూడమ్మా, గవర్నమెంట్ వాడు కనీసం ఒక కాడ మెంబర్ అన్నా ఉండాలని రూల్ ఎడితే నిన్ను ఎన్నుకున్నావు. పచ్చగా 16 రోజులు పదవిలో ఉన్నావు గనక ఇక రాజీనామా చేసి. మిమ్మల్ని మొన్న ఎదిరించాననే కదా నన్ను రాజీనామా చేయమంటున్నారు? ఇదేమన్నా పెళ్ళా? 16 రోజులు కాగానే పుట్టింటికి వెళ్ళటానికి? నేను ప్రజాసేవ చేయటానికే మెంబర్నయ్యాను. నువ్వు ఇంట్లో లేకపోతే నీ మొగుడు కాఫీ నీళ్ళ కోసం రోడ్డు మీద పడ్డాడు, భోజనం కోసం పెళ్లి పందిట్లో సత్యనాశామ్యాలు ఎత్తుకుంటున్నాడు. ఆ చేసుకుని సేవేదో నీ మొగుడు చేసుకో. ఆడదంటే ఫస్ట్గా వంట చేయాలి, బెస్ట్గా పిల్లల్ని పెంచుకోవాలి, అంతే. అంటే ఆడదంటే వంటింటికే పరిమితం అవ్వాలా? అవ్వాలా?
అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళ అక్కడక్కడ ఉండాలి. ఇది భగవంతుడు చేసిన ఏకగ్రీవ తీర్మానం. ఎరా కేశాలు? అవునండి. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో, ఇట్టుముట్టు వైకుంఠంలో, శివుడు కైలాసంలో ఉంటారు. శివుడు బోరుగొట్టి వైకుంఠానికి వెళ్తాడా? బ్రహ్మదేవుడు తీసుకొచ్చి కైలాసానికి వెళ్తాడా? అందుకనే రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్ఫూర్తి, ఝాన్సీ రాణి సాహసం, సరోజినీ నాయుడు ఆదర్శం నన్ను ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. నేను సంతకం పెట్టను. ఓర్నాయనో 16 రోజులు పదవిలో ఉంటేనే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఏడా జరిగిందంటే నా సీట్లో కూకుని ఇది నన్నే మంచినీళ్ళు అడుగుద్దేమో. అది కోపం వచ్చేటంత సంతకం ఎట్టే. నేను పెట్టను. టిఫిన్ ఏలప్పుడు మొదలెట్టాం, అన్నాళ్ళేళ అయింది, ఇంకా సంతకం అవ్వలేదు. కేసలా అయ్యా, అదేం సభ? శాసనసభ అండి. కాదా, కౌరవ సభ. అందులో ద్రౌపదికి సీరప్పేసినట్టు దీనికి ఇప్పేసాం అనుకో, దానికి దీనికి సింగిల్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెయ్యిలా పెడితే చీరలొచ్చి ఇప్పుడు రావో. ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది ప్రెసిడెంట్ గారు. అది ద్వాపర యుగం, ఇది కలియుగం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇసిగించేస్తుంది. ఇప్పేండి రా. ఇప్పుడైనా సంతకం పెడతావా? అబ్బా, పాప చిరాకెట్టేస్తుంది. ఆ జాకెట్ లంగా కూడా లాగేయండి రా. వద్దు వద్దు, సంతకం పెట్టేస్తాను. ఈ డెసిషన్ 5 నిమిషాల క్రితం నువ్వు తీసుకుని ఉంటే నీ బాడీకి ఈ పొజిషన్ వచ్చిండేది కాదు కదా. అమ్మో, ఆ చీర చుట్టుకునేళ్ళు, లేకపోతే శీలం సితికిపోయిందో అనుకుంటారు. నాకు బ్యాడ్ వస్తుంది. టైం బాగుంది కాబట్టి అంతటితో వదిలేశాడు. శీలమే చేరిస్తే ఏమైపోతాం, ఏం చేయగలం? వాడి నోరే ఈ ఊరు. నా మాటిను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. వీల్లేదు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు కొట్టుకుపోయిందంటారు. ఆ గాలివాన కోసం ఎదురు చూస్తూ ఈ ఊళ్ళోనే ఉంటాను. ఈడెవడో రంగు చూస్తే ఉత్తర దేశం వాళ్ళ ఉన్నాడు. మన చేతిలో బుక్ అయిపోయినట్టే. దమ్మా దా. నువ్వు ఇంటికి వెళ్ళరా, మరి మీరు నేను అట్లా సరదాగా వాక్ చేసుకుంటూ వస్తాను. అలాగే సార్. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు తెలుగు 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 కాదు, తెలుగు మంది పక్కూరే. పక్కూరికి వెళ్ళేలోపు కొంచెం పక్కకొస్తారా? పక్కకా? ఏంటట భయపడతారు? మీరు మగోళ్ళు కదా. రండి సార్, మిమ్మల్ని కొరుకు తిన్నాం. మిమ్మల్ని ఇక్కడికి రమ్మంది ఆ చెట్టు చూపించడానికి. చెట్టా? అవును సార్, అది మామూలు చెట్టు కాదు. దాని కింద అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ? ఇక్కడ కాదు సార్, అక్కడ. ఈ తొర్రందు చూశారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ తొర్రలో చెయ్యి పెట్టకుండా వెళ్ళారనుకోండి, బుక్ అయిపోయినట్టే. అంత మహిమగల తొర్రా ఇది? మీ 2 చేతుల్లో డబ్బు పట్టుకొని ఇట్టా పెట్టారనుకోండి, ఏ చేతిలో డబ్బు ఎక్కువ ఉందో ఆ చెయ్యి పట్టుకుంటాడు మునీశ్వరుడు. నిజంగా? అబద్ధం చెప్తే నేను బుక్ అయిపోయిన తోట్టు. అయితే సరే, ఒక చేతిలో 50, మరో చేతిలో 100 పెట్టున్నాను. ఏ చేయి ముందు పట్టుకుంటాడో చూస్తాను. మునీశ్వరుడికి తెలుసా మీ కుడి చేతిలోనే 100 ఉందని? తీసుకోలేదే. ఇప్పుడు మీ కుడి చేయి పెట్టండి. పట్టుకున్నాడే, అచ్చం మనిషి పట్టుకున్నట్టే ఉంది. ఏంటట బొక్కలోకి నక్కి నక్కి చూస్తున్నావు? అట్ట చూసావనుకో, అటు చూడు, అట్ట నీ కళ్ళు పెటేలుమని పేలిపోతాయి. బాబు ధర్మం చేయండి. ఆడు నీలాగే తొర్లోకి తొంగి చూశాడు, కళ్ళు డొల్లైపోయాయి.
అమ్మో ఏంటి ఈయన ఇక్కడ చేతికి తొరలే వేయలేదా? అమ్మో ఇవన్నీ ఇస్తే మా నాన్న మనం చంపేస్తుంది. వేయకపోతే మునిసిపోటు సత్తాడు. ఇవన్నీ ఇస్తే మా నాన్న కోపం వస్తుంది. నాన్నమ్మకి కోపం వస్తుంది సరే, మునిసిపాలిటీ కోపం వచ్చిందనుకో ఈయన చెప్పిస్తాడు, నువ్వు మనిషి అయిపోతావు. ఇవన్నీ లేకుండా మా ఇంటికి లేస్తాను. ఆయన కోపం వస్తే నువ్వు ఇంటికి వెళ్ళావు. ఈ చేత్తో నువ్వేయి, నీకే పుణ్యం వస్తుంది. ఎయ్యి అమ్మా నీకు నీ మునిషోడికి ఒక దండం. ఇది కూడా తీసుకో. ఒరే బచ్చా, ఇదిగో వచ్చా. గొంటడెవడో ఇవాళ ఫుల్లుగా బుక్ అయిపోయాడ్రా. ఏంటి నీ బాటానా? అవును, సినిమాకి వెళ్దామా? సినిమాకా?